ఇంట్లో ఆడ సంతానం లేక ఆడపిల్ల కోసం ఎంతో తప్పించినా కూడా పుట్ల. మొదటి భార్య చనిపోతే మళ్ళీ రెండో భార్యను చేసుకున్నాడు. అమ్మ కూడా మొదటిలో పుట్టారు. మా తాతగారికి మొత్తం 12 మంది ఉన్నారు. ఇప్పుడు మా నాన్న చనిపోయారు. మరి ఆయన ప్రెసిడెంట్గా చేస్తూ ఉన్నప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే వడ్డీ గారని దైవజనుడి దగ్గర దొంగతనంగా బైబిల్ చొక్కాలో దాచుకుని ఇసుక తిప్పలోకి వెళ్ళి మా గోదావరి దగ్గర నైట్ టైం మా ఫాస్ట్ గారి దగ్గరికి వెళ్ళి ఆ ఇసుక తిప్పలోనే ఆత్మ పొందుకుని ఆయనతోనే ప్రార్థన చేస్తూ మీటింగ్స్కి వెళ్తే అన్యురాలను చేసుకున్నాడు. మా అమ్మ శుద్ధ అన్యురాలు. ఆమె గాజులు బొట్టు అన్ని పెట్టుకుని ఎప్పుడన్నా అర్ధరాత్రి కాడ మా నాన్నగారు మీటింగ్ నుంచి వస్తే మామయ్య ఆమె ఒకటైపోయి మామయ్య అదిగో వచ్చాడు ప్రార్థనకి వెళ్ళంటే ఆయన గుమ్మం దగ్గర చచ్చిపోయి కానీ లోపలికి రానియొద్దామని కోడలు మామయ్య ఏకమయ్యి చాలా చిత్రహింస పెట్టారు ఇద్దరు కలిసి నాన్నని. పెడితే ఇక ఆయన మాత్రం దేవుని విడిచిపెట్టలేదు. ఇంతలో అమ్మకి ఒక మగ పిల్లడు 8వ నెలలు పుట్టి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఇక ఆవిడ ఎంత చెప్పినా వింటం లేదు కదా. తర్వాత రక్తస్రావ రోగం వచ్చింది ఆవిడకి. వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే వీళ్ళకి పిల్లలు పుట్టరు, ఇక ఈ బ్రతకడం కూడా కష్టమేను. ఇప్పుడు వైద్యం కూడా అప్పుడు ఎక్కువ వైద్యాలు ఉండేవి కాదు కదా, వైద్యం కూడా చాలా కష్టమేనండి. ఇక ఈ బ్రతికినా ఈ పిల్లలు పుట్టరని డాక్టర్ చెప్పేసినప్పుడు ఇక ఆ ఊరుకు నేను అట్లాగే ఆ జబ్బు కంటిన్యూ అవుతూ వచ్చింది. పిల్లలు పుట్టరా